పంచాయతీ కార్మికులు 3 నెలలు వేతనాలు కావాలని వాళ్ళు ప్రజాసంబద్ధంగా ఆందోళన చేస్తారు. కానీ దాని మీద అంత దౌర్జన్యం చేయడం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ కాలనీ పంచాయతీ వద్ద ఒక వికలాంగుడు కార్మికుడు గత 17 సంవత్సరాలుగా అక్కడ బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. చట్ట ప్రకారంగా ఆయన ట్రాన్స్ఫర్ అయినటువంటి ఇంటి పట్టాను చూసి అన్ని వెరిఫై చేసిన తర్వాత ఆయన చట్టం బిల్లు వేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు నువ్వు ఎట్లేస్తావు మా పర్మిషన్ లేకుండా అని చెప్పి చెప్పడంతో పాటు డిపిఓ గారు ఏకపక్షంగా సెక్రటరీ గారు ఆయన తొలగించారు. ఆ తొలగించడానికి వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నిన్నటి రోజు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న సందర్భంగా సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసినటువంటి 3 టౌన్ ఎస్ఐ శరత్ చంద్ర గారు దురుసుగా ప్రవర్తించడం, అవుడు మీకు ఇచ్చాడు పర్మిషన్ అని చెప్పేసి పద్ధతిలో మాట్లాడాడు. అందుకని పత్రికా భాషలో రాయలేని పద్ధతిలో ఆయన దురుభాష ఆడడం, అందులో దళితులుగా కార్మికులుగా ఉన్నటువంటి కార్మికుల మీద దౌర్జన్యం చేయడం అనేది సరైనది కాదు. అందుకని ఇప్పటికైనా డీఎస్పీ గారికి చెప్పాం, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన యాటిట్యూడ్ ఇట్లాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. మా స్టేషన్ దగ్గరకు వస్తారా, ధర్నా చేస్తారని చెప్పేసి అంటున్నాడు. ఆయన స్టేషన్ దగ్గరకు వస్తాం, అవసరమైతే ఆయన ఇంటి దగ్గరికి వస్తాం, ఎస్పీఆర్ దగ్గరికి వస్తాం, డిఎస్పీ దగ్గరికైనా వస్తాం. ఈ రైట్ ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రశ్నించే హక్కు. ప్రశ్నించే గొంతుల్ని నిన్న అంతా చూసాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర యువకులు విద్యార్థులు విచక్షణారహితంగా కలిపితే ప్రభుత్వం దిగిరాల్సింది వచ్చింది. ఆ ఉన్నటువంటి ఎస్ఐలు అందరూ మానతాతు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఇట్లాంటి దుర్మార్గమైన వైఖరిని పోలీసులు వ్యవహరించాడు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? ఫ్రెండ్లీ పోలీస్ అంటే కార్మికులతోనూ కార్మిక నాయకులతో మాట్లాడే తీరు భాష మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ తెలివైనటువంటి వాళ్ళు. అందుకని ఎస్ఐ గారు నేను ఎస్ఐ అని చెప్పేసి పెద్ద విరవీగితే మాత్రం ప్రజల్లో క్షమించే పరిస్థితులు, ప్రత్యేకించి సిఐటి కార్యకర్తలు ఆ రకమైనటువంటి ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకోసారి ఆయన మార్పు, ఆయన పద్ధతి తీరు మార్చుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి అందుకని డిఎస్పీ గారు చెప్పారు. డిఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు. ఆయన మీద మేము ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటామంటే, చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మేము భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు ఆపాలి. కార్మికుల మీద మీ దౌర్జన్యం ఏంది? నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ విమానాశ్రయం సందర్భంగా మొత్తం ఏదో ప్రధానమంత్రిని దూషించారు. నాకు చాలా బాధగా ఉంది, ఎంతగానో బాధగా ఉందని ఆయన ఏడ్చాడు. ఆయన ఏడ్చడం ఆయన కాదు, ఆయన శాఖలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు 18 నెలలుగా వేతనాలు లేవు. స్వచ్ఛ భారత కార్మికులకు రెగ్యులర్ చేస్తామని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ముసలి కన్నీరు గార్చేందుకు మీ అధికార వ్యామోహం కోసం, ప్రధానమంత్రిగా మెప్పులు పొందడం కోసం కాదు మీ పదవులు ఓటేసి గెలిపించింది. ప్రజలు కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి కొడుతున్నాం, వాళ్ళకి వేతనాలు కావాలని చెప్పేస్తున్నాం. దళితులు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నటువంటి పెద్ద మనుషులు ఈ రోజు వాళ్ళ వేతనాలు అడిగితే మాత్రం పోలీసులు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సరైనది కాదు. పవన్ కళ్యాణ్ మీద కార్మిక వర్గం యువత చాలా ఆశ పెట్టుకున్నా ఆ యువతనంతా ఈ రోజు నరేంద్ర మోడీ సంఖ నాకేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇప్పటికైనా వాళ్ళ తీరు మారాలి. అధికార పార్టీ కోర్మాలు కార్మికులకు ఇచ్చిన హామీలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు కావాలని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.